ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొత్తగూడ మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన మనీషా మధ్య గత 2 ఏళ్లుగా ప్రేమ సంబంధం ఉన్నట్లు సమాచారం. పెళ్లి హామీ ఇచ్చి పలుమార్లు మోసం చేశాడని, చివరకు 2 సార్లు అబార్షన్ చేయించాల్సి వచ్చిందని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని హెచ్చరిస్తూ ఆమె ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మనీషా మాట్లాడుతున్నా. వంశీ నేను ఇద్దరం లవ్ చేసుకున్నాం 2 సంవత్సరాల నుంచి. నేను గుర్తికి తీసుకెళ్లి రూమ్ లో ఉంచుకున్నాడు. ప్రెగ్నెన్సీ చేసి తీపిచ్చిండు 2 టైమ్స్. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటా అంటే ఏంటిది నా పరిస్థితి? ఏంటిది? నీతోనే సంవత్సరాల నుంచి నాకు పేరు పోయింది. నాకు ప్రెగ్నెన్సీ తీపిచ్చినావు, ఇప్పుడు నువ్వు నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను పెళ్లి చేసుకోను, మా వాళ్ళు ఒప్పుకుంటలేరు, నువ్వు నాకు వద్దు అంటున్నాడు. అంటే నేను చస్తేనేమో ఇద్దరం అందరి చేద్దాం, లేదు అంటే నేను బ్రతికేది ఉంటే నీతోనే బ్రతుకుతా సార్. బలమిటికి ప్రెగ్నెన్సీ కూడా పాలల టాబ్లెట్లు 3 వేసి కలిపి ఈరన్ను వంశీ ఇద్దరు వనగబట్టి తాపిచ్చిర్రు. ప్రెగ్నెన్సీ పోయేదానిక చూసిర్రు. ప్రెగ్నెన్సీ నాకు వంశీతోనే నాకు ప్రెగ్నెన్సీ అయింది 2 టైం. వంశీతోనే నాకు ప్రెగ్నెన్సీ 2 టైం అయింది. నాకు వంశీ కావాలి, వంశీతోనే నాకు పేరు పోయింది. నాకు వంశీ లేకుండా నేను బ్రతకలేను. వాళ్ళ ఇంటి ముందే మందే చేస్తా. నాకు వంశీతో నాకు పెళ్లి కావాలి.